మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 12, 13వ డివిజన్లలో అధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అక్రమార్కులకే రెవెన్యూ అధికారులు మంతపాడుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల దందా కొనసాగుతోంది. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ అక్రమార్కులు వాలిపోతున్నారు. ఫిర్యాదులు వస్తేనే గాని అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కోట్ల విలువైన స్థలాలు పరాధీనమైపోతున్నాయి. సర్వే నంబర్ 63/28 నుండి 63/39 వరకు గల గౌతమ్ నగర్ లోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారని బోడుపల్ నగర ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో 12వ డివిజన్ ఇన్ఛార్జ్ చంటి శ్రీనివాస్ డివిజన్ నాయకులతో కలిసి ప్రభుత్వ భూముల అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమ్ నగర్, దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలలో 1000 గజాల స్థలాలను కబ్జాలు చేస్తూ బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నారు. వీటిపై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకులకు తలొగ్గి పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ 12, 13 డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గత 3 నెలల నుండి మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి చెప్పిన స్పందన లేకుండా పోతుంది. మేము చెప్పిన రోజు వస్తున్నారు, వచ్చి తూమంత్రంగా గులగొడుతున్నారు. అదే రోజు రాత్రి మళ్ళీ ఇల్లు కడుతున్నారు. అక్రమాలకు గవర్నమెంట్ అధికారులకు ఏమి ములాఖత్ ఉందో మాకు తెలియటం లేదు. కాబట్టి గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అక్రమ నిర్మాణం అది ఎవరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, లాస్ట్కు సిపిఎం సిపిఐ వాళ్ళు చెప్పినా ఇక్కడ అక్రమ నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకుంటుండే. మా పార్టీ అంత నిబద్ధతగా పనిచేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము చెప్పిన సాయంత్రానికే మళ్ళీ ఇండ్లు కట్టిస్తున్నారు. ఇండ్లు కట్టిస్తే ఆఫీసర్లను అడిగితే ఏం చేయాలి సార్, అడగ మేము కూలగొట్టి వస్తున్నాం, కడతనేవారు మళ్ళా అని చెప్పి దానికి ప్రోత్బలం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల, మరి ఇంకెవరు? అధికార పార్టీ నాయకులు ఉంటేనే ఆఫీసర్లు భయపడతారు, వేరే వాళ్ళకైతే ఎవరికి భయపడరు. కాబట్టి మొన్న ఈ ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఇలా 11వ తారీఖు 2 సార్లు ఆర్డీఓ గారు వచ్చారు ఇక్కడికి. 2 సార్లు ఆర్డీఓ గారు వచ్చినాక కూడా ఇండ్లు అట్లానే నిలబడిపోయినాయి. ఆయన వచ్చిన రోజు తుమంత్రంగా గులవుతుంది. ఆయన వచ్చి 3-4 రోజులు, శనివారం నాడు కూడా వచ్చి ఆర్డీఓ గారు వచ్చిపోయారు. ఆయన ఒక్క ఇల్లు గులగొట్టలేదు, అంటే గులగొట్టలేదు. నిన్న మొన్న అక్రమాలు జరిగిన ఇండ్లు కొట్టలేదు. 6 నెలల క్రితమో 7 నెలల క్రితం కట్టిన ఇండ్లను మాత్రం గులగొట్టారు. ఒక 6 నెలలు 7 నెలల క్రితం కట్టిన ఇండ్లను మాత్రం 2 ఇండ్లను గులగొట్టిపోయారు. అంటే ఆర్డీఓ గారు వచ్చి 2 ఇండ్లు గులగొట్టాలని వాళ్ళు రాసుకున్నట్టు ఆ 2 ఇండ్లు గులగొట్టారు. రెగ్యులర్ జరుగుతున్న అక్రమాలు మేమేమంటున్నాం, ఈడ నిజంగా ఎవరైనా అప్పుడు ఈ లేఅవుట్ చేసి 78, 80లోనో చేసిరా లేఅవుట్, అప్పుడు కొన్నోళ్ళు ఎవరైనా కట్టుకుంటే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఈడ కొంతమంది దళారులు, అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మేము అంటలేము. ఎవరైతే దళారులు ఉండి అక్రమంగా జాగాలను కబ్జా చేసి కట్టిస్తారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే పేద ప్రజలకే అమ్ముతారు, మళ్ళీ పేద ప్రజలే బాధలు పడుతారు. ఈ దళారులు అమ్ముకుంటారు, సపరేట్గా వెళ్ళిపోతారు. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీ బాధ్యత కూడా ఉంటుంది. ఈడ జరుగుతున్న అక్రమాలపై మీరు కూడా గలమెత్తండి, మీ పెన్నులకు పదం పెట్టి రాయండి. ఖచ్చితంగా ఆఫీసర్లు కూడా దిగి రావాలి. ఈడ 10 ఏళ్ల నుంచి లేని అక్రమాలు ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి? ఈ గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 2 నెలలలో, ఈ 3వ నెలల ఘోరంగా విపరీతంగా జరుగుతున్నాయి. ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ వెనకాల ఒక దగ్గర 1/2 ఎకరం ల్యాండ్ ఉంది. అది ప్రభుత్వానికి మేమేమన్నాం, పార్టీ తరఫున స్కూల్కే ఇయ్యూరి, ఆ స్కూల్లో వాటర్ ట్యాంక్ పెట్టిరు, స్కూల్ పిల్లలు ఆడుకోనికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గత ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్తే తీర్మానం చేస్తామన్నారు. దానికి తీర్మానం చేసలేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చిన నాయకులు కానీ. దాన్ని 50 గజాలు 5 లక్షల లెక్క 15 మందిని తయారు చేసిరాడు. మరి ఆ 5 లక్షలు ఎవరికి ఇస్తారు? ఆ 15 ప్లాట్లు ఎవరికి అమ్ముతారో మాకు అర్థమైతే లేదు. ఆల్రెడీ అమ్మేసిరు కొంతమంది, మేము మాకు పట్టాలు ఇచ్చారు, మేము కట్టుకుంటున్నామని చెప్తారు. రాత్రి గూల కొడితే పొద్దున వరకు మళ్ళీ గుడిసెలు అవుతున్నాయి. ఇది పాలకుల అసమర్థన. అధికార పార్టీలో ఉన్న వజ్రేష్ యాదవ్ గారు ఈయనే ఉంటున్నారు, ఆయనకు తెలుస్తలేదు ఈ అక్రమాల గురించి. మరి ఎందుకు వాళ్ళని ఆయన అరికట్టలేకపోతుండు? ఆయన చెప్తే, ఇప్పుడు ప్రభుత్వం అలా చేతుల్లోనే ఉంది. ఆయన చెప్తే ఖచ్చితంగా
ఆఫీసర్లు వచ్చి అక్రమాలను అయితే ఆపగలుగుతాడు కదా, ఎందుకు చెప్పలేకపోతుండు? ఊర్లో ఉన్నాడు కదా, ఊర్లో ఉండి అక్రమాలను తీసేపిస్తే అయిపోతుంది కదా. కళ్ళారా చూస్తుంటే రేపు రేపు శ్మశాన వాటికల కాడ కబ్జాలు, రోడ్లు కబ్జాలు, ఉన్న ఖాళీ స్థలాలన్నీ కబ్జాలు అయిపోతుంటే రేపు భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తాం మనం? దానికోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుండి ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలి. అది వజ్రేష్ యాదవ్ గారికి మేము విన్నపిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ 12, 13వ డివిజన్లో జరుగుతున్న అక్రమాలపై మీరు శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఈ అక్రమాలను ఈ రోజు నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టాలని మేము కోరుతున్నాం. దీన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది సొంతం అయిపోతుంది. ఇది ఒక 20-25 లక్షలకు అమ్ముతారు. చర్చి స్థలం, చర్చి ఆల్రెడీ ఉంది. దాని పక్కకు మళ్ళీ ఒక కొత్త ఇల్లు చర్చిని అడ్డం పెట్టి దానికి మళ్ళా ఆ బిస్కెట్ గోదాం లేని ఏడల మేము ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్లో ధర్నాకు కూడా మేము పూనుకుంటాం. మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా ఉంటాం. మేము గత 5 సంవత్సరాలలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ప్రేడ్లో మేము ఒక 20 ఎకరాల జాగా ఆయన తీసినాం. దానికి మాత్రం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,00,000 పెట్టి ఫినిషింగ్ వేస్తుందంట, ఆడ వేస్తుందంట. ఇవి మాత్రం అక్రమంగా కట్టిస్తారంట. ఇదెక్కడ న్యాయం? ఆడొక న్యాయం ఉంటుంది. ఇదే లేఅవుట్లో 20 ఎకరాలు తీసిన దానికేమో ఫినిషింగ్ వేస్తారంట వాళ్ళు, దీనికి మాత్రం అక్రమాలకు కట్టిస్తారంట. మీ ఎదురుగా చూడండి ఎన్ని గోడలు ఎన్ని కట్టిరు, 100 గజాలని వాళ్ళ సొంత రాజ్యం లెక్క. ఇక్కడ ఈ గౌతమ్ నగర్ లేఅవుట్ వల్ల వాస్తవానికి నిజమే అయితే 100 గజాల లేఅవుట్, 100 గజాల ప్లాట్ అనేది లేదు. అన్ని 300 గజాల ప్లాట్లు దానిపైననే ఉన్నాయి. మరి 100 గజాలు ఎట్లా వస్తున్నాయి, 50 గజాలు ఎట్లా వస్తున్నాయి, 60 గజాలు ఎట్లా వస్తున్నాయో ఈ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు ఈ అక్రమాలు ఎవరు చేస్తారో దాన్ని నిరూపించాలని మేము కోరుతూ, ఖచ్చితంగా మీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా చెంపదెబ్బగానే అవుతుంది. ఎందుకంటే అక్రమాలను ప్రోత్సహిస్తున్న పార్టీగా అది అవుతుంది. ఎందుకంటే మేము 10 ఏళ్ళు ఈడ అక్రమాలు చేయలేదు. ఇప్పుడు వీళ్ళేమో ఈ 3 నెలల్లో అక్రమాలు ఘోరంగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కనసైగలు అయితేనే నడుస్తుంది, లేకుంటే ఆఫీసర్లు ఎందుకు కూలుకుంటారు? ఆఫీసర్లు అయితే ఉండరు కదన్న. దానికోసము ఖచ్చితంగా మేము చెప్పేది అక్రమాలను ఆపాలి. ఈ అక్రమ కట్టడాలు ఏంది, కబ్జాలు చేసి కడుతురు, కబ్జాలు చేసి 5 లక్షలకు 10 లక్షలకు ప్లాట్లు అమ్ముతారు. దీన్ని అరికట్టి నిజంగా పేదలు ఎవరైనా వాస్తవంగా వాళ్ళ ప్లాట్లు ఉంటే ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర పోయి నిజమైన వాస్తవం అని తేలితే కట్టించుకొని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎలాంటి అన్యాయం లేదు. వాళ్ళ తరఫు నుండి మేము ఖచ్చితంగా పేద ప్రజల ఇండ్లు ప్లాట్లు ఉంటే వాళ్ళ న్యాయంగా ఉంటే కట్టియడానికి మేము కూడా ముందుకు వస్తాం. కానీ ఈ అక్రమాలకు మాత్రం మేము వ్యతిరేకంగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇప్పుడు జనవరి నుంచి విపరీతమైన ఎక్కడ స్థలం ఖాళీగా ఉంటే రాత్రి కృషి చేస్తారు, పొద్దున గుణ దోతురు, నెక్స్ట్ డే ఇల్లు అయిపోతుంది. ఎవరో ఎక్కడో కొని ఉంటారు, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటారు. వాళ్ళు ఏదో కొన్ని పైసా జమ కట్టి కూడగట్టి ఇక్కడ గోడపల్లి వచ్చి తక్కువ రేటు కొనితే మళ్ళీ తర్వాత ఒక 1 వీక్ తర్వాత పొద్దున కూడా ముగ్గు పోస్తాడు, మధ్యలో రాయేస్తాడు, రాత్రి కూడా పెంచుకుంటాడు, తెల్ల రేట్లు ఎంత 2 రోజులు అయిపోతుంది. ఇటు విషయమని ఎంఆర్ఓ గారికి తెలియజేయమైంది, గోడకూరు కమిషనర్ గారు చెప్పడం జరిగింది, మేయర్ గారికి, గోడకూర జంగ గారికి చెప్పడం జరిగింది. అలాగనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినా, ఆర్డీఓ దృష్టి తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా చెప్తే నవ్వురు, ఏంటంటే 2 ఇల్లు ఎట్లా ఏ విధంగా అవుతుంది, ఎట్లా అవుతుంది, అవుతుంది సార్, మీరు ఒకసారి వెరిఫై చేయండి, మీ సిబ్బంది పంపించండి, మీ అధికారులు పంపించండి చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తామన్నారు, ఏదో వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, అక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఎంఆర్ఓ చెప్తున్నారు, ఎంఆర్ఓకి అక్కడ పోస్ట్ రాగానే వస్తున్నారు, 2 సార్లు వస్తే కొంచెం 2 ఇటుకలు ఇచ్చేస్తే 3 ఇటుకలు ఇచ్చేసి పోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గత 10 ఏళ్ళు మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మేము కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో అధికారం అయిపోయిన తర్వాత, కార్పొరేటర్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ 2-3 నెలల నుంచి విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి.
ఈ అక్రమ కట్టడాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియాలి. ప్లస్ ఈ అక్రమ కట్టడాలు ఎవరు కనుసైగలో నడుస్తున్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పినా ఏదో తూతూ మంత్రంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఏదో వచ్చి ఒక కిటికో డోర్ తీసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డే అదే రోజు పోయిన అర్ధగంట గంటకి మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తే ఏదో ఒక సాకులు చెప్పి ఇవాళ రేపు రా అన్నట్టుగా రోజు అదే మాట చెప్తున్నారు. రేపు రేపు గులగొడతాం అట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కడన్నా ఒకసారి ఫుల్ స్టాప్ కావాలి. ఇది ఒక పేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి కొనడం జరుగుతుంది. తక్కువ రేట్ అని చెప్పేసరికి కొనేస్తున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అట్లా మా దృష్టికి చాలా వచ్చినాయి. ఇది నిజంగా కూడా సక్రమ అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా సైలెంట్గా వచ్చి కూలగొడతారు. వాళ్ళకు ఏమైనా ముడుతున్నాయా, మరి ముడతలేవా, దీని వెనకాల ఎవరన్నా ప్రోత్సాహంతో బెదిరింపుల వల్ల ఆగుతున్నాయా అనేది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఇదే తంతంగము. మేము 10 ఏళ్ళ పరిపాలనలో ఏ రోజు కూడా అక్రమాలు ఇల్లు జరగలేదు. ముఖ్యంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మరి ఈ పాలకవర్గం పోయిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా అప్పుడన్నా మేము కొద్దిగా ఆపగలిగినాం, కానీ ఇప్పుడు ఆపలేని పరిస్థితిలో ఉంది. దీని వెనకాల ఎవరు, నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులే ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నారు, అది అక్రమాల్లో పాల్పడుతున్నారు అనేది మాకున్న సమాచారం. ప్రజలు అనుకుంటున్నారు. మరి నిజమేందో ఇక్కడ మేయర్ గారికి తెలుస్తలేదా, డిప్యూటీ మేయర్ గారికి తెలుస్తలేదా, అంతో ఇంతో ఈడ ఇన్ఛార్జిగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తలేదా? మీరు తెలిసి కూడా తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా, చూడనట్టుగా ఉంటున్నారా? కానీ ఇంకో విషయం కూడా తెలిసింది మాకేందంటే, ఇక్కడ ఉన్న లీడర్లు మన ఇక్కడ ఆఫీసర్లని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం కానీ ఇక్కడ ఆఫీసర్లు కానీ గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మంత్రంగా కేసు పెట్టి వదిలేస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురిని జైలు పంపిస్తే కానీ పేద ప్రజలు ఇబ్బంది పడే అవసరం. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కష్టం చేసుకొని 10 11 సంపాదించుకొని తీసుకొచ్చి ఈ దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు. దళారుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఈ దళాలను అరికట్టాలి, కట్టే వాళ్ళని కాదు. ఇక్కడ అమ్మే వాళ్ళని వాళ్ళపైన కేసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇది ముఖ్యంగా దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు కూడా ఆలోచన చేసి వీళ్ళని అరికట్టాల్సిందిగా కోరుతున్నాము.